ఇది ది క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అనే సినిమా కథాంశంపై ఒక చిన్న విశ్లేషణ. అసలు ఒక చిన్న పట్టణానికి చెందిన పాస్టర్ న్యూయార్క్లోని ప్రమాదకరమైన వీధి ముఠాల మధ్యకు వెళ్తే ఏమవుతుంది? డేవిడ్ విల్కర్సన్ అనే ఆ పాస్టర్ కథే ఇది. ఆయన హింసను ప్రేమతో ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. సరే, ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయమేంటంటే నిర్భయమైన విశ్వాసం. పాస్టర్ విల్కర్సన్ తన చేతిలో కేవలం ఒక బైబిల్తోనే అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్ లీడర్లను ఎదుర్కొంటాడు. నిక్కీ క్రూజ్ లాంటివాళ్లు కత్తితో చంపుతామని బెదిరించినా సరే ఆయన మాత్రం దేవుని ప్రేమ గురించి చాలా ధైర్యంగా చెబుతాడు. ఇక రెండో విషయం ఆ ముఠా జీవితంలోని కఠినమైన నిజాలు. ఈ సినిమాలో మావోమావుస్, బిషప్స్ అనే గ్యాంగ్ల మధ్య జరిగే హింస, ఆధిపత్యం కోసం పోరాటం, హీరోయిన్ వ్యసనం ఇలాంటి సమస్యలన్నింటినీ చాలా సూటిగా చూపించారు. ఇక చివరిగా పరివర్తన చెందగల శక్తి. క్లైమాక్స్లో విల్కర్సన్ ప్రసంగం విన్నాక ఎంత కఠినంగా ఉండే నిక్కీ క్రూజ్తో సహా చాలామంది గ్యాంగ్ మెంబర్స్ తమ ఆయుధాలు పడేసి తమ జీవితాలను మార్చుకోవడానికి ముందుకొస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, విశ్వాసమనేవి ఎలాంటి ద్వేషాన్నైనా, హింసనైనా జయించగలవని, కత్తి కంటే సిలువే బలమైనదని ఈ సినిమా చూపిస్తుంది.